లాస్ట్ వీడియోలో 8 మెంబర్స్ని రెడీ చేశానంటే చాలామంది మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు. ఎలా అంతమందిని మేకోవర్ చేయగలిగారు అని చెప్పేసి, టైం సెట్ అయిందా అని కూడా కాల్ చేసి అడిగారు. అవునండి, లాస్ట్ టైం మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అంతకుముందు చాలామందికి చేశాను, 15 మెంబర్స్ ఆర్ 20 మెంబర్స్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గించాను. ఈ వీడియోలో అయితే 5 మెంబర్స్ని రెడీ చేశాను, అది కూడా వితౌట్ అసిస్టెన్స్ హెల్ప్ అండి. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ, కరీంనగర్లో చేశాను ఈ మేకోవర్ అయితే. లాంగ్ కాబట్టి అది కూడా సడన్లీ వాళ్ళు చెప్పారు కాబట్టి కుదరలేదు అసిస్టెంట్స్ని తీసుకెళ్ళడానికి. నేను ఎక్కువ మందికైనా చేసుకోగలుగుతాను, ఎందుకంటే నాకు ప్యాషన్ అండి, రెడీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నాకు రెడీ చేస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ అస్సలు తగ్గదండి. నెక్స్ట్ ఈ మదర్కి చేశాను హెయిర్ అండ్ శారీ డ్రెప్పింగ్. హెయిర్ స్టైల్ వచ్చేసి మెస్సీ బ్రైడ్ వేసాను అండ్ ఫ్లవర్స్ పెట్టాను. హెయిర్ స్టైల్ నాకు నచ్చినవనే కాదండి, మీకు ఏది నచ్చినా అది ఫోటో చూపిస్తే వేయగలుగుతాను. ఈ చిట్టి పాపనైతే చాలా క్యూట్ ఉంది, వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ గ్రూమ్ సిస్టర్ అండి, తినకొచ్చేసి లాంగ్ హెయిర్ సవరం వేసి ఫ్లవర్స్ తోని వేసాను హెయిర్ స్టైల్ అండ్ హెచ్డి మేకప్ వేసాను. మీరు ఇన్ కేస్ పఫ్ హెయిర్ స్టైల్ వేసుకోవాలి అనుకుంటే లాకెట్ మాత్రమే ఉన్న పాపడి బిల్ల తెచ్చుకోండి అండ్ వెనకాల చైన్ అటాచ్ ఉన్నది మాత్రం తెచ్చుకోకండి. హెయిర్ స్టైల్ మిడిల్ పార్టిషన్ తీసి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అటాచ్డ్ చైన్ అండ్ పాపడి బిల్ల ఉన్నది వేస్తే తెచ్చుకోండి, బాగుంటుంది. పాపడి బిల్ల కూడా మీరు ఏ జ్యువెలరీ వేసుకుంటున్నారో దానికి మ్యాచింగ్ తెచ్చుకోండి. మీరు జ్యువెలరీ నక్షి టైప్ లో వేసుకున్నారనుకోండి, పాపడి బిల్ల కూడా నక్షి టైప్ లోనే తెచ్చుకోండి. ఈ క్యూట్ బేబీకి బ్లష్ చేద్దామని లిప్స్టిక్ తీసుకున్నాను, తను